హాయ్ అండి. ఈరోజు పునుగులు ఎలా చేయాలో చూద్దాం. గోధుమ పిండితోని ముందుగా పెరుగు తీసుకోవాలి. పెరుగు బదులు మజ్జిగ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు బాగా కలుపుకోవాలి. ముందుగా దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం తినే సోడా, అలానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసే విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి వాడుతున్నాను. మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలుపుతున్నప్పుడు. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి పునుగులు అనేది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన ఉంచేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. చిన్నగైనా వేసుకోవచ్చు, పెద్దగైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఆల్రెడీ మా పిల్లలు తినేస్తున్నారు ఇక్కడ వేడివేడిగా సాస్ వేసుకొని. మీకు కావాలంటే చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇలా బాగుంటాయి. లోపల ఏం పిండి ఏమి ఉండదు.